కుటుంబ జీవితాన్ని గడిపేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే వారి ఆర్థిక పరిస్థితి బాగుండాలని చాణక్యుడు వివరించాడు. ఇదిలా ఉండట పేదరికానికి గల కారణాలేంటి, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలి అని చాణక్యుడు వివరించాడు. నమస్తే, నేను సౌమ్య, మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. చంద్రగుప్తుని కాలంలో ఆచార్య చాణక్యుడు ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రంతో పాటు మన లైఫ్లో ఎదురైన కష్టాలను ఎదుర్కోవాలనే ఎన్నో గొప్ప విషయాల గురించి స్పష్టంగా వివరించారు. అందులోనూ సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యం పెరిగేందుకు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అయితే ఎలాంటి జీవితంలో అయినా సంతోషకరంగా సాగాలంటే డబ్బు అనేది ప్రధాన కారణం. ఎవరైతే డబ్బుకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉండదని స్పష్టం చేశాడు. అయితే డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి, పేదరికానికి దారితీసే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బద్ధకం, నిర్లక్ష్యం కారణంగా. ఎవరైతే బద్ధకంగా ఉంటారో, తాము చేసే పనుల్లో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారు తమ పురోగతి, విజయం సాధించడంలో కష్టంగా మారుతుంది. అంతేకాదు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఆర్థిక వ్యవహారాలను తెలివిగా ప్లాన్ చేసుకోవడంలో విఫలమైతే ఖర్చులు పెరగడం, అప్పులు పెరిగిపోవటం జరుగుతూ ఉంటాయి. వ్యసనాలలో మునిగిపోవడం, నిత్యం జూదంలో పాల్గొనడం, అతిగా మద్యం తాగడం లేదా మాదక ద్రవ్యాలు వినియోగం వంటి వ్యసనాలు, దుర్గుణాలలో మునిగిపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి పద్ధతులు ఆర్థిక అవసరాలను నాశనం చేస్తాయి. దీంతో పేదరికం పెరుగుతుంది. విద్యా నైపుణ్యాలు లేకపోవడం. ఒక వ్యక్తికి విజయంలో విద్యా నైపుణ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. సరైన జ్ఞానం లేదా నైపుణ్యాలు లేకుండా ఆ వ్యక్తికి మంచి జీవితంతో కూడిన ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు దొరకటం చాలా కష్టంగా మారొచ్చు. వారి బలహీనతే పేదరికానికి దారి తీస్తుంది. ఓర్పు, క్షమాపణ. ఏదైనా సంబంధం సజావుగా సాగాలంటే సహనం, క్షమాపణ అవసరం. మీ భాగస్వామి యొక్క ఇబ్బందులు, లోపాలను అర్థం చేసుకోవడంలో ఓపికగా ఉండాలి. మీ వివాహానికి బలమైన పునాది నిర్మించడానికి మీ భాగస్వామి తప్పులు, అపార్థాలను క్షమించడం, వదిలేయడం నేర్చుకోండి. వనరుల సరైన నిర్వహణ. చాణక్యుని ప్రకారం ఒకరి వనరులను సరిగ్గా నిర్వహించకపోవడం పేదరికానికి ప్రధాన కారణం. ఒక వ్యక్తి తన ఆదాయాన్ని నిర్వహించడంలో విఫలమైతే తను ఖచ్చితంగా ఏదో ఒక రోజు పేదరికానికి బానిసవుతాడు. తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, పేదరికం నుంచి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. నమస్తే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.